Hey guys. ఎందుకని కింద నుంచి పైకి చూర్కేస్తాయి ఒక ఎఫెక్ట్ రా. Hey guys. లిప్స్టిక్ లేదు. నా ప్లీజ్ నా కానీ రా నీకు దండం పెడతా. లిప్స్టిక్ లేదు నాకు. గైస్ బయట వర్షం పడుతుంది, చలిగా ఉంది. నందు దగ్గర ఉంది, వేడిగా హగ్ చేసుకున్నా. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇట్స్ జస్ట్ స్మాల్ బ్లాగ్. సో బేసిక్గా మేము మార్కెట్ ప్లేస్లో వీఆర్ లుకింగ్ ఫర్ ద మందిర్, పూజా మందిర్ ఉంటుంది కదా, సో దానికోసం వీఆర్ లుకింగ్ ఆన్ ద మార్కెట్ ప్లేస్. నువ్వు టెక్స్ట్ బుక్ చదివే అంతసేపు నా చెయ్యి ఉండదు నాన్న, పడిపోతుంది. గైస్ పూజా మందిర్ కావాలి. ఇక్కడ పూజా మందిర్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో బుక్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని రీమేక్ చేసుకొని పూజా మందిర్ లాగా చేసుకుంటారు. సో ఇక్కడ ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్లో సెకండ్ హ్యాండ్కి అమ్ముతూ ఉంటారు. సో అలాంటిది ఒకటి తెచ్చుకున్నాం అంతే. ఎక్కువ సోది పెడతా అంటున్నావు నువ్వు చెప్పేది చాలా ఎలాబరేట్ చేసి ఎగ్జాజరేట్ చేసి చాలాసేపు చెప్తే ఇక్కడ షోల్డర్ ఇంజురీ అయిపోతుంది అన్న, రప్చర్ అవుతుంది మజిల్. నాకు పట్టుకొని నొప్పి వస్తుంది. పట్టుకోనన్నా ఈ చేయి నొప్పి. సోది చెప్తానమ్మా, సోదిలాగా చెప్తానా? నువ్వు సోది చెప్తున్నావు అనలేదు నాన్న, నువ్వు అలానే అన్నావు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి రావు. నువ్వు బాగా సాగదీసి చెప్తావు, బాగా సాగదీసి. నిన్ను సాగదీస్తా పైనుంచి కిందకి, ఇటు నుంచి అటు. సరే ఫోన్ పట్టు. ఈ పూజా మందిర్ కాదు, ఇట్స్ బుక్ షెల్ఫ్. సో ఇది బ్యాక్ సైడ్ మార్కెట్ ప్లేస్ లో పెట్టారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నిమిషం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము తెచ్చుకున్నాం అనమాట. అది యాక్చువల్లీ బుక్ షెల్ఫ్ 60-70 years ఓల్డ్ అంట. సో ఏమో వాళ్ళు నిజం చెప్పారు అబద్ధం చెప్పారు తెలీదు. బట్ యా ఏంటి అవును, క్లీన్ ఎందుకు చేస్తారు? క్లీన్ చేసుకో. గైస్ దిస్ ఈస్ ద బుక్ షెల్ఫ్. అసలు వర్స్ట్. దేంటి అలా క్లీన్ కూడా చేయలేదు. దీంట్లో అది గుడ్లా అవి చింటూ. ఒకసారి లే నేను దీన్ని అద్దుకొని వాటేసుకొని లాగా. అది గుడ్లు పెట్టేది ఏదో బల్లు అనుకుంటా. అది అనుకూడ తప్పు చింటూ, దేవుడిది అది. ఇంకా అవ్వలేదు నాన్న, ఈ స్టిల్ బుక్ షెల్ఫ్ ప్లీజ్. అయినా కూడా అది అనుకుంటావు. లెంపలేసుకో. అక్క ముసలోడు లేపాడు, అది నువ్వు లేపలేకపోతున్నావు. ఏంది మరి ఓడిస్తాడు. సో గైస్ దిస్ ఇస్ ద బుక్ షెల్ఫ్. అది కొంచెం చూడడానికి పూజా మందిరం లానే ఉందని చెప్పి తీసుకున్నాం మేము. ఈ వీడియో ఏంటంటే DIY పూజా మందిర్. సో బేసిక్గా ఆన్లైన్లో చాలా DIYs ఉంటాయి కదా, DIY దాట్, DIY దిస్ అని చెప్పి. DIY అంటే ఏం లేదు, డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో నేను ఫస్ట్ DIY ఇది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఇప్పుడు దీనికోసం మేము బన్నింగ్స్కి వెళ్తున్నాం. బన్నింగ్స్ అంటే లైక్ ఒక వేర్ హౌస్ అనమాట. దాంట్లో అన్ని పెయింట్స్, అన్నీ కావాల్సిన సామాన్లు దొరుకుతాయి దాంట్లో. సో వీఆర్ గోయింగ్ టు బన్నింగ్స్ అండ్ ఐల్ షో యూ వాట్ ఐల్ షాప్ ఫర్ దిస్ పూజా మందిర్. ఓకే గైస్, ఫుల్ వర్షాలు ఇక్కడ 10 days కంటిన్యూగా. ఇప్పుడే వాన్లో తడిసి వచ్చిన రవీణ తండంలా ఉంది కాదు, అక్కడ ఇంకో రవీణ తండం ఉంది. అంత నాటకాలు చేయకు. హలో, మనం దుమ్ములో పెరిగాం, అర్థమవుతుందా? నేను దుమ్ములో మట్టిలో పెరగలేదు నాన్న, ఇంట్లో పెరిగా. గుడ్లురా, అవి గుడ్లురా, నిజంగా ఏదో గుడ్లు. చాలా చిరాగ్గా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయకు. స్పైడర్ ఉంది. స్పైడరా? చచ్చిపోయింది. ఖచ్చితంగా గుడ్లు గైస్, ఏదో గుడ్లు పెట్టింది. ఆమ్లెట్ వేసుకో. పగిలిపో. ఇంత పెద్ద కారు ఉంది, అందులో ఒక గుడ్డ పెట్టి మసి కూడా పెట్టలే వారా. నీ బట్టలు అన్నీ ఉన్నాయి, ఒకటి తీసుకొచ్చి పెట్టచ్చు కదా చింపి. ఎక్స్క్యూజ్ మీ, నా బట్టలు మసిగుడ్లా చింటూ? నీ లైఫ్ బాగుందిరా. నేనేమో ఇక్కడ పాసి పని చేస్తుంటే నీ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నావు, చాలా బాగుంది. చేతిలో వెట్ వైప్స్ పట్టుకున్నావు కదా, వచ్చి తుడు నాన్న. రేయ్ గైస్, ఈ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్లతో ఇగో ఇదే గైస్ తలనొప్పి, పంచాయతీ ఇదంతా. లైఫ్ అంతా ఇంతే ఉంటుంది మంది. క్లీన్ చేయి వెట్ వైప్తో. వావ్, అవకాడో టోస్ట్. థ్యాంక్ యూ నాన్న. అది ఇక్కడ చేయి నాన్న, వెట్ వైప్స్తో తుడు నాన్న. నాయి మసగుడ్డలా. ఇప్పుడు నీ బట్టలన్నీ చింపేసి బయట మసగుడ్లు చేస్తాను నేను. నీకు ఆ విషయం అర్థం కావట్లే ఇంకా. ఖచ్చితంగా ఈ గుడ్లేరా, గుడ్లు.
What the hell is wrong with you? చింటూ సార్ వర్క్ చేయవా వర్క్ చేయవా ఒకసారి చింటూ నేను నాకు ఇక్కడ చిరాకా ఉంది కనీసం నేను డస్ట్బిన్నా చెప్పు నా మీద ఇసిరేస్తావు అట్లా వెట్ వైప్స్ తొలగకూడదు వుడ్ది చింటూ ఇది ఒకటే దిక్కు లేదా నీ బట్టలు చింపికి గైస్ ఇదే పూజ మందిర్ మాకు దొరికింది మార్కెట్ ప్లేస్లో కొంచెం జింగిల్ బిల్స్ పెట్టేసి అండ్ ముగ్గులు వేసి సో లెట్స్ సీ హౌ దిస్ టర్న్స్ అవుట్ ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో యూజువల్గా మేము ఎప్పుడు ఫన్ వీడియోస్ చేస్తాం కదా ఇది కొంచెం డిఫరెంట్ బట్ యా స్టే ట్యూన్ దీన్ని ఎలా తయారు చేస్తానో చూడండి మ్యాజిక్ యా అంతే నేను చెప్పినట్టే క్లీన్ చేస్తున్నాం అంతే అంతే చింటూ దీనిలో గుడ్లు ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి చింటూ నాటకాలు చేయ ఎగ్స్ ఉన్నాయి ఇందులో చింటూ నీకు నచ్చాయి కదా ఎగ్స్ నాతో పెట్టుకోకు జాగ్రత్త వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా ఇప్పుడు చూడండి ఫ్రస్ట్రేట్ అవుతాడు ఖచ్చితంగా ఫ్రస్ట్రేట్ అవుతాడు చూడండి సో చూడండి అంత పొట్టు ఉంటే ఎట్ట పడుతుంది ఓ పర్లేదు తిను పర్లేదు నీకు ఎంత కావాలంటే అంత తిను పొట్ట పెంచుకో పర్లేదు ఇట్స్ ఓకే ఐఎమ్ సారీ నువ్వు ఇవి పట్టుకుంటే నేను ఇది మొయ్యాలి ఓకే నీ జేబులో పెట్టుకో అవి నీ జేబులో పెట్టుకో నీ తలకాయలో పెడతా తీసుకురా అంతే మొయ్యమ్మా మొయ్ ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుంది సారీ అంతే అలానే వచ్చి హిందీ వంద చెప్పవాలా కింద పడే ఉండిరా చెప్పవాలా అది ఉందని గిఫ్ట్ క్లోజ్ చేద్దాం సో గైస్ ఇప్పుడు ఏంటంటే గైస్ ఇప్పుడు ఇది నేనేగా తెచ్చింది క్లీన్ చేసి నేనేగా తెచ్చా కదా సో ఇప్పుడు నందు ఇక్కడ నుంచి ఇంట్లోకి తీసుకెళ్తాది దీన్ని నందు తీసుకెళ్ళి నందు అంతే అలానే రావాలి అలానే అంతే ఎప్పే అందరికి వినిపిస్తుంది వెనకాల ఎప్పే ఓపెన్ చేయ డ్రై క్లాత్ తీసుకొని రా కిచెన్ తీసుకో కీస్ ఉన్నాయి కదా తీసుకో ఈ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ మాది వ్యూ క్రేజీ వ్యూ గైస్ నాకైతే ఎంత నచ్చిందంటే వ్యూ మాది లుక్ ఎట్ దిస్ వర్షం పడుతుంది అసలు బాబా ఇక్కడ వర్షం పడుతుంది కదా సో జుట్టు అంతా ఇలా అయిపోయింది సో దాన్ని నేను సెట్ చేసుకుంటా బికాస్ మేము ఇప్పుడు సిడ్నీ వెళ్తున్నాం అనమాట కొంచెం చింటూకి ఏదో మీటింగ్ ఉంది సో వీఆర్ గోయింగ్ దేర్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు కాస్కోలో కొంచెం చిన్న సామాన్లు కొనేది ఉందన్నమాట సో యా టుడే ఈజ్ అ వెరీ బిజీ డే సో ఐ షో యూ ఇది డైసన్ అనమాట చాలా నా ఫేవరెట్ ఇది బట్ కొంచెం కాస్ట్లీ బట్ చాలా బాగుంటుంది ఐ షో యూ ద డిఫరెన్స్ ఇట్ సైడ్ ఇలా ఉంది కదా ఇట్ సైడ్ ఇలా ఉంది కదా అబ్బాయిలు కూడా అవాక్ అయిపోతారు సో చూ దట్స్ ఇట్ డన్ విత్ ద హెయిర్ నాకు యాక్చువల్లీ ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేదు సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఐ లవ్ దిస్ బ్లష్ ఇట్స్ ఫ్రమ్ పిక్సీ బ్యూటీ చాలా న్యాచురల్ గా ఉంటుంది అనమాట ఇది ఐ షో యూ అబ్బాయిలు అనుకోకండి ఏంది సోది మేకప్ సోది అని చెప్పి ఎందుకంటే లాస్ట్ టైం నేను మేకప్ వీడియోస్ చేసేటప్పుడు చాలా మంది కమెంట్ చేశారు అవసరం లేదని చెప్పి అందుకే అప్పటి నుంచి మానేసా బట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే కొంతమంది గర్ల్స్ నాకు డిఎంలో అడిగారు అనమాట లైక్ హౌ డు యూ డూ మేకప్ అని చెప్పి సో వాళ్ళ కోసం నేను ఇది న్యాచురల్గా ఉంటుందని చెప్పి చూపిస్తున్నా అంతే ఇట్ గివ్స్ యూ దట్ న్యాచురల్ గ్లో
లైక్ చూడండి ఎంత మంచి గ్లో వచ్చిందో ఇక్కడ. యూజువల్గా నేను బయటకు వెళ్ళినప్పుడు ఓన్లీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. నేను తింటే సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను, మీరు ఏ సన్ స్క్రీన్ అయినా యూజ్ చేయొచ్చు. సో గైస్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము ఉండే ప్లేస్కి. ఓకే గైస్ లెట్స్ గో. అరవకరా, వెనకాల చూస్తారు. ఏంటి ఏంటి పిజ్జా. గుడ్ మార్నింగ్ గైస్. సో దిస్ ఇస్ డే 2. ఇవాళైతే మేము బన్నింగ్స్కి వెళ్తున్నాం అనమాట. నిన్న అసలు కుదరలేదు. నిన్న మేము మొత్తం సిడ్నీ నుంచి తిరిగేసరికి చాలా టైం అయిపోయింది. సో వీ కేమ్ హోమ్ రియలీ లేట్. బన్నింగ్స్కి వెళ్తున్నాం ఫర్ ద పెయింట్స్ అండ్ కేమార్ట్కి వెళ్తున్నాం ఇంట్లో కొన్ని బాత్రూమ్ మ్యాట్స్ అవన్నీ కొనడానికి. సో గైస్ 3 days నుంచి స్నానం చేయని మనుషులు ఎలా ఉంటారో మీకు చూపిస్తా. It's been 3 days since he showered and స్మెల్ వస్తుంది. పోతాను నాకు ఇది వద్దు. మళ్ళీ షార్ట్స్ గైస్. ఇంత వింటర్ నేను హుడీ వేసుకున్నాను, ఫుల్ చలి పుడుతుంది నాకు. నేను కూడా హుడీ వేసుకున్నా. అసలు ఇంత వింటర్ లో అదే అలా చేయి చూపి అక్కడ ఆ పిక్చర్ ఇలా ఎందుకు చేయి చూపిస్తున్నారా? ఇలా చేయలేదు. నేను స్టీరింగ్ దగ్గర ఇట్లా అన్నా, వాడికి ఏం కనిపిస్తుంది? ఇంత కాంప్లికేటెడ్ చేస్తావంటే నువ్వు నిజంగా చిన్న చిన్నవన్నీ. నన్ను వామో అంటున్నా. కార్లో దింపే మరి నన్ను వామో అంటే. దింపను, దిగాలనుకుంటే దిగి. ఓపెన్ చేయనా కార్ డోర్? చూసారా అక్కడ గ్రీన్ ఉంది కదా, రెడ్ లవ్ మ్యారేజ్ ఉంటే ఇలానే ఉంటాయి లవ్ మ్యారేజ్ అన్ని. రెడ్ పడిన తర్వాత దిగేసి వెళ్ళిపో. కానీ జాగ్రత్త, పక్క నుంచి వెహికల్స్ చూసుకో. ఆ జాగ్రత్త చూసావా, నాకు నీ మీద ఉన్న లవ్ అది. చాలా సెకలు ఉన్నారా నీళ్ళు? వెళ్తా అంటే ఆప, రెడ్ పడింది, పగిలిపోద్ది చెప్తున్నా. సో గైస్ ఇప్పుడైతే మేము బన్నింగ్స్ కేమాట బన్నింగ్స్కి వెళ్తున్నాం. కేమార్ట్కి వెళ్తే నేనేం కొనుక్కోను. నాకు అసలు నువ్వు ఒక హస్బెండ్వేనా వైఫ్ కి? నేను నీ బట్టలన్నీ ఇక్కడికి తీసుకురావడానికి 3 రోజులు కార్లో మూటలు వేసుకొని ఇక్కడ తీసుకురావడానికి నా బట్టలన్నీ త్యాగం చేశారా? నా బట్టలన్నీ డొనేట్ చేసేసారా? ఏం కాదు, నువ్వు అన్ని కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, పాత బట్టలను తీసేసి అవన్నీ డొనేట్ చేసి. ఇప్పుడు దాకా ఒక బనీనన్నా కొనుక్కున్నానా? నువ్వు ఎప్పుడన్నా చూసావా? ఒక అండర్వేర్ అన్నా కొనుక్కున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడ ఏంటి వైట్ హెయిర్ వచ్చింది? ముసలో ఏంటి నీకు చూపిన వైట్ హెయిర్? గైస్ ఒక్క నిమిషం గైస్, నన్ను అంటున్నారు కదా ఇదేంటి గడ్డం మీద వైట్ హెయిర్? అవునరా, గడ్డం మీద పెళ్ళయింది ముసలోళ్ళము, వైట్ హెయిర్ వస్తుంది. అండ్ ఆల్సో నీకంటే నాకు ఎక్కువ వైట్ హెయిర్ వస్తుంది, ఎందుకంటే నీకు తెలుసు వై అనేది, వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు వై అంటే దే నో. ఇంటి దగ్గర నుంచి పబ్లిక్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ రెండు 4 minutes. ఇంటి ముందు పబ్లిక్ హాస్పిటల్, ఇంటి వెనకాల ప్రైవేట్ హాస్పిటల్. ఎన్ని బేబీస్ అంటే అన్ని బేబీస్, టకా 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 వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చింటూ. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీ అంటే హస్బెండ్, వైఫ్, కిడ్స్, లేకపోతే ఫాదర్, మదర్, చిల్డ్రన్. ఫ్యామిలీ అందరు చూస్తున్నారు. రియల్ స్టోరీ గైస్. ఒక పర్సన్ వాళ్ళ వైఫ్ కి ప్రెగ్నెన్సీ పెయిన్ఫుల్ గా ఉందేమో అని భయం వేసిందంట. సో వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడంటే హీ గాట్ ఆపరేషన్ డన్ అండ్ హీ గాట్ ప్రెగ్నెంట్ వాళ్ళ వైఫ్ కోసం. లిటరల్లీ వాళ్ళ వైఫ్ కోసం ప్రెగ్నెంట్ అయ్యాడు. నువ్వు నిజంగానే లవ్ ఉంటే నీకు నిజంగానే నేను అవ్వను. దేవుడు సృష్టించింది, దేవుడు క్రియేట్ చేసింది, నేను మార్చదలుచుకోలే. ఎదురుగా వెళ్ళి చేంజ్ చేస్తా అంటే ఎందుకు చెప్పు? అది లవ్ తో చేశాడు వాడు. నాకు లవ్ ఉంది కానీ ఆ లవ్ దానికి ఉపయోగించాను నేను. ఉపయోగిస్తావు మరి? వేరే అమ్మాయిని చూడడానికి ఉపయోగిస్తావా? అంటే వేరే అమ్మాయిలు సో గైస్ మేము బన్నింగ్స్కి వచ్చాము. ఇది పెద్ద వేర్ హౌస్ అనమాట. సో నేను డిఐవై పూజా మందిర్ చేస్తాను కదా, సో దాని మీద ఇట్లా గోపురం లాగా పెట్టడానికి కర్టెన్వి చివరి ఉంటాయి కదా, సో అలా తీసుకుందాం అనుకుంటున్నా. బట్ ఇవన్నీ రౌండ్గా
అమెజాన్లో బాటిల్ ఆర్డర్ చేయాలన్నా $3-4 వస్తాయి. ఇవి డోర్ హ్యాండిల్స్ రా, డోర్ హ్యాండిల్స్. కర్టన్ రాడ్స్ ఉంటాయి కదా, అవి ఇలా గోపురం లాగా వస్తాయి. అలా కావాలి నాకు. అమ్మాయి బాగుందా? ఏంటి పగిలిపోతే పులిహోర కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి. గైస్, చింటూకి ఎంత చాదస్తం అంటే ఎక్స్ట్రీమ్ చాదస్తం. నన్ను చంపేస్తున్నాడు. ముసలోళ్ళకున్నంత చాదస్తం ఉంది చింటూకి. చూడండి మీరే గైస్. అసలు చింటూకి కొంచెం కాళ్ళు వంకర అనమాట. దొడ్డి కాళ్ళు అంటారు కదా. చూడండి ఎట్లా నడుస్తా, కావాలని నడుస్తున్నాడు లిటరలీ. ఏంటి ఏంటి కమింగ్ కమింగ్ కమింగ్. ఎక్కడ? హియర్. వాట్? ఐ వాంట్ టు గో. కెన్ ఐ గో? వెళ్ళు, కూర్చోదాని మీద. కూర్చోరా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. హలో మేడం, అలిగింది అలక. ఎందుకు అలిగావు? ఆలివ్ ట్రీ కావాలంట, కానీ ప్లాస్టిక్ ట్రీ కావాలంట. ఏ నాన్న, ఎక్కడ పెడతావు ప్లాస్టిక్ది? నేనైతే గాయస్ అన్ని పనికొచ్చేవి తీసుకున్నా. ఏంటంటే చెప్తా చూడండి. స్నానం చేస్తుంటే నీళ్లు బయటకు వస్తున్నాయి, సో గ్లాస్ డోర్కి సీల్ తీసుకున్నా. ఇవి కారు గీతలు పడకుండా తుడుచుకోవడానికి మైక్రో ఫైబర్ క్లాత్స్. మనము షూస్ కూడా ఉతుక్కోవచ్చు గైస్ వాషింగ్ మిషన్లో. కాకపోతే ఈ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ బ్యాగ్స్లో షూస్ వేసి ఉతుక్కోవచ్చు. ఇది బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి. ఇది బట్టలు ఐరన్ చేసేదంట. మరి నందు తీసుకుంది. నా బట్టలన్నీ వాళ్ళు వెళ్ళాక ఐరన్ చేయించేస్తాను నందుతో. చేయకపోతే అప్పుడు చూద్దాం. అండ్ ఈ స్టఫ్ ఏవో కొనింది గైస్. పూజా మందిర్ డిఐవై డూ ఏంటన్నది డూ ఇట్ యువర్ సెల్ఫా? డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంట. ఇదేదో వైట్ పెయింట్, ఇదేవో స్క్రూస్ కొనింది, గోల్డ్ కలర్ అంట. ఇది మాది స్టవ్ ఇప్పుడు ఫైర్ది, సో లైటర్ తీసుకున్నాం. వేస్ట్ ఐటమ్ అంటే యాక్చువల్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యూస్ఫుల్. హైఫై షీ వాంట్స్ ఆలివ్ ట్రీ గైస్, అందుకే ఇట్లా చేస్తుంది. హైఫై నాకేం అక్కర్లేదు, నేను కొనుక్కోగలను డబ్బులతో. నీ డబ్బులు అదే నీ డబ్బులైనా నా డబ్బులైనా $100 ఎందుకురా దానికి. గైస్ బన్నింగ్స్లో నర్సరీ కూడా ఉంటుంది. ప్లాంట్స్ ఉంటాయి, అన్నీ రియల్ ప్లాంట్స్. ప్రస్తుతం వర్షం పడుతుంది, సో ఐ కాన్ గో దేర్. అండ్ ఆల్సో చిన్న కెఫే కూడా ఉంది. ప్రోటీన్ బార్స్, నట్స్ తీసుకున్నాం బికాస్ షాపింగ్ చేసి అలసిపోయాం. చింటూ కాఫీ తీసుకున్నాడు. ప్లస్ చింటూ చూడండి దొంగల్లోకి ఎలా చేస్తున్నాడో. బ్రెయిన్ పనిచేయట్లా అనుకుంటా. ఎప్పుడు చూసినా ఇంత చల్లో కూడా షార్ట్స్ వేసుకుంటాడా? వీడు వేసుకుంటాడు. వీడు పెద్ద యాదవా, వీడు మ్యాట్రో అని నాకు మాత్రం తెలుసు. వీడి గురించి చెప్పి నాలుకంత ఎండిపోయింది, కానీ ఎవడో నమ్మడు. హాయ్, నువ్వు ఎంత మంచోడో చెప్తున్నా. చాలా మంచోడు.